హాయ్ గైస్, నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో అర్థం కావట్లేదా? సిప్ అంటే ఏంటి అన్నది కూడా అర్థం కావట్లేదా? నెలకి మీ దగ్గర ఎంత మిగులుతున్నాయి? సో అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నది అర్థం కావట్లేదు. కానీ మన శాలరీలో ఎంత మనీని సేవ్ చేసుకొని ఒక 15 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత దాన్ని కోట్లుగా ఎలా మార్చాలి? ఈ ఐడియాస్ అన్నీ మీకు ఉన్నాయా? తెలుసా? సో రైట్ నౌ ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే డబ్బును పెంచుతుంది అనే టాపిక్ చాలా ట్రెండ్ అవుతుంది కదా, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లో. సో రైట్ నౌ ఈరోజు ఈ డిస్కషన్ మనం ఈ వీడియోలో చేద్దాము. మీరు మాత్రం ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా చూడాలి. సో రైట్ నౌ మన స్టూడియోలో ఉన్నారు బొనిగల సాల్మన్ గారు, మ్యూచువల్ ఫండ్స్ అండ్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్. సార్ని అడిగేసి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను మీకు ఆన్సర్ చేస్తాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే, సోషల్ పోస్ట్ ఫినాన్స్ ఛానల్ని ఫాలో చేయడం, లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో సార్, ఎలా ఉన్నారు? నమస్తే సార్, ఇప్పుడు మీకు తెలియంది కాదు, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానివ్వండి, ప్రతి ఒక్కరు 1-on-1 మీటింగ్స్లో కానివ్వండి, డిస్కషన్లో కానివ్వండి, ఏం జరుగుతుంది అంటే రూపాయిని పెంచుతుంది, కోటిని పెంచుతుంది అని చెప్పేసి రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు డబ్బు అనేది డబ్బుని పెంచుతుందా? అసలు వాళ్ళు మాట్లాడుకుంటుంది నిజమేనా? అసలు ఆ ప్రాసెస్ ఏంటి? నిజమే కదమ్మా. మీరేం చేస్తున్నారు? నేను యాంకరింగ్ చేస్తున్నాను. డబ్బుని ఏం చేస్తున్నారు? నేను కొంచెం సేవ్ చేసుకుంటాను, కొంచెం నా ఖర్చులకి పెట్టుకుంటాను. ఓకే, సేవింగ్స్ ఎక్కడ చేస్తున్నారు? నా అకౌంట్లోనే సార్. అకౌంట్లో చేస్తున్నారు. నేను అనేది ఏమిటంటే, మీ అకౌంట్లో డబ్బు పెడితే కూడా మీకు 3 months తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వేస్తారు. ఓకే, సేవింగ్స్ అకౌంట్లో సమ్ 3%, అంటే లక్షకి 3,000 రూపాయలు సంవత్సరానికి, అంటే 100కి 3 రూపాయలు సంవత్సరానికి, డివైడెడ్ బై 365 వేసి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి ఇస్తాడు. అంటే డబ్బుని యాడ్ చేస్తుంది. ఎక్కడ పెడితే? బ్యాంకులో పెడితే. అదే మీరు బీరువాలో పెడితే డబ్బే యాడ్ కాదు. సో డబ్బుని యాడ్ చేస్తుంది. మీరు బ్యాంకులో 2 రకాల అకౌంట్స్ ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్, ఇప్పుడు తర్వాత ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. మీరు సేవింగ్స్ కాకుండా ఎఫ్డి చేశారనుకోండి, 7%, అంటే లక్షకి 7,000 వస్తుంది. ఓకేనమ్మా, గుడ్. అంటే డబ్బును సమకూర్చి పెడుతుంది. సో ఇప్పుడు మీరు ఇందాక నాకు మాటలు ఏం చెప్పారంటే, అమౌంట్ ఉంటే గోల్డ్ కొనుక్కుంటా అన్నారు. సో గోల్డ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఇక్కడ నేను ప్రజలకి ఇచ్చే ఎడ్యుకేషన్ ఏమిటంటే, మీరు ఒక నెల కష్టపడతారు జాబ్ చేయడం కోసం, లేదంటే బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తారు. ఒకసారి మీ చేతిలోకి వచ్చిన డబ్బుని మొత్తం ఖర్చు పెట్టేస్తే ఈరోజు, రేపటి కష్టం అవుతుంది. అవును సార్. రేపు ఏమైనా లే ఆఫ్లు అయినా కానీ, ఏదైనా హెల్త్ బాగాలేక ఇంట్లో కూర్చున్నా కానీ మీకు ఇబ్బంది అవుతుంది. సో ఏం చేయాలంటే, మీ చేతిలోకి వచ్చిన డబ్బుని మీ అవసరాలు పోయిన తర్వాత, అంటే మీ ముందు అవసరాల కంటే కూడా ఒక 20% ఏం చేయమంటున్నామంటే మనం ఇన్వెస్ట్ చేయమంటున్నాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, మీరు బ్యాంకులో పెడుతున్నారు కదా, సేవింగ్స్ అంటారు దాన్ని. నేను ప్రజలను సేవింగ్స్ వద్దని చెప్తున్నాను గత కొంతకాలంగా. సేవింగ్స్ వద్దు అంటే, సేవింగ్స్ అంటే ఏంటి? సూక్ష్మం ఏంటంటే, బ్యాంక్స్లో పెడితే దాన్ని సేవింగ్స్. ఓకే, బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ. అంటే ఇక్కడ రిస్క్ ఉండదు, మీకు గ్యారంటీగా వడ్డీ వస్తుంది సేవింగ్స్లో. ఎండోమెంట్ పాలసీస్ కూడా సేవింగ్స్ కింద వస్తాయి, సుకన్య సమృద్ధి కూడా సేవింగ్స్ కింద వస్తాయి. ఈవెన్ పిఎఫ్ కూడా సేవింగ్స్, పీపీఎఫ్ కూడా. అంటే ఇక్కడ గ్యారంటీ రేట్ ఉంటుంది. ఇది సేవింగ్స్. సేవింగ్స్లో ఏమిటి, మీకు 7% వస్తుంది 1 year తర్వాత. కానీ మీరు 1 year తర్వాత 1,00,000 రూపాయలకి ఏమైనా బట్టలు కొనుక్కోదలుచుకున్నారు, ఆ 1 year తరపుకి ఆ 7,000 పెరిగింది కదా డబ్బు, అంత రేటు బట్టలు కూడా పెరిగి ఉంటాయి రేట్లు. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. బట్టలనే కాదు, ఏ వస్తువు అయినా కానీ ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అంటే డబ్బు విలువ క్షీణిస్తూ ఉంటుంది. సో మీకు ఇంక ఉపయోగం ఏముంది సేవింగ్స్లో పెడితే? సో మనం ఏమంటున్నామంటే, ప్రజల్ని ఇన్వెస్ట్ చేసుకోమంటున్నాం. అంటే డబ్బును సృష్టించేలాగా ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తున్నాం. బ్యాంకులో పెట్టినా డబ్బును సృష్టిస్తుంది, కానీ డబ్బును యాడ్ చేయకుండా మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే సేవింగ్స్ ఈజ్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి మన భారతదేశంలో? మంచి ఆప్షన్స్ అంటే, 1 గోల్డ్ ఉంది, 2 రియల్ ఎస్టేట్ ఉంది, 3 ఈక్విటీస్, 4 బాండ్స్. ఈ 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి.
నేను ప్రజలకి ప్రమోట్ చేసేది ఏమిటంటే అమ్మా, ఈ 4 లీగల్గా వెళ్ళండి. ఈ 4 క్రిప్టోలు కానీ, బెట్టింగ్ యాప్స్ కానీ ఇలాంటివి వద్దు. ఓకే. పాంజీ స్కీమ్స్, ఎక్కువ వడ్డీ ఇస్తుందని ఇలాంటివి వద్దు. ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్తారు, అన్నోన్ లింక్స్ క్లిక్ చేసి ఇలాంటివి వద్దు. ఇలాంటివి మోసపోతారు మీరు. ఇవి వద్దని చెప్తున్నాను. సో ఇవి తీసుకోండి. సో ఒక చిన్న వ్యక్తి నెలకు 30,000 50,000 వచ్చే వ్యక్తి రియల్ ఎస్టేట్లో వెంటనే ఇన్వెస్ట్ చేయడం సాధ్యం కాదు. పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కొనుక్కుంటే రెంట్ వస్తుంది, కానీ సాధ్యం కాదు. లేదు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కొనుక్కుంటే రెంట్ వస్తుంది, సాధ్యం కాదు. వాళ్ళ కోసం ఏమిటంటే, అయితే మీరు బాండ్స్ అంటే ఎఫ్డీలకి ఎలాగో మ్యూచువల్ ఫండ్స్లో బాండ్స్ అని ఉంటాయి. అంటే కంపెనీస్కి మీరు అప్పిస్తారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ముత్తూతు, ఎస్బీఐ ఇట్లా కంపెనీస్ అప్పులు తీసుకుంటే, అలాగే గవర్నమెంట్స్ కూడా అప్పులు తీసుకుంటాయి. ఓకే. బాండ్స్ ఇస్తారు, దానికి వడ్డీ ఉంటుంది. ఇక్కడ ఫిక్స్డ్ గ్యారంటీడ్ ఉంటుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అంటారు. ఇక్కడ కూడా మీకు ఎఫ్డీ కంటే కొంచెం మాత్రం ఎక్కువ వస్తుంది. వేరే ఈక్విటీస్ అంటే ఏంటంటే కంపెనీస్లో ఓనర్షిప్. ఓకే. మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, మన భారతదేశంలో ప్రజలు చేసే పెద్ద మిస్టేక్ ఏమిటంటే అమ్మా, మనం ఇప్పుడు మీరున్నారు, పొద్దున లేస్తే మీరు ఏ వస్తువులు అయితే వాడతారో ఆ వస్తువులు ఓనర్షిప్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఓకే. ఓనర్షిప్ తీసుకోమంటున్నాను, నేను ప్రమోట్ చేస్తున్నాను. ఒక యూత్ ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ జాబ్ రాగానే ఫస్ట్ చేసే పని బైక్ కొనటం. ఆ బైక్ కంపెనీలో ఓనర్షిప్ తీసుకోడు. ఓకే. మనం ఒక మిడిల్ ఏజ్కి వచ్చాం, సో 30-35 వచ్చాం, మన కంఫర్ట్ కోసం కార్ కొనుక్కుంటాం. ఆ కార్ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోం. అంటే మనం ఎకానమీలో కన్జ్యూమర్గా ఉంటున్నాం, కానీ ఓనర్షిప్ తీసుకోవట్లేదు. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందన్నారు, రాసుకున్నారు. ఆ బ్యాంక్ అకౌంట్లో మీరు దాచుకుంటే మీరు ఆ బ్యాంక్ అకౌంట్ కస్టమర్. మీరు ఓకే. ఆ బ్యాంక్ అకౌంట్లో ఓనర్షిప్ తీసుకుంటే ఆ బ్యాంక్ వచ్చే లాభాలు మీరు పంచుతారు, డివిడెండ్. ఓకే. మన ఇండియన్ పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఏది వాడతామో ఆ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోరు. అంటే కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. ఓకే. సో నేను ఇన్వెస్ట్మెంట్ నేను ప్రమోట్ చేస్తున్నాను. అంటే డబ్బుని సంపాదించాలి, డబ్బు మల్టిప్లై కావాలి. మల్టిప్లై ఎక్కడ అవుతుందంటే ఈక్విటీస్లో అవుతుంది. ఓకే. ఈక్విటీస్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్. ఓకే. అంటే ఇప్పుడు కొంతమందికి ఓనర్షిప్ గురించి తెలియదు సార్. అంటే కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరని మీరు చెప్తున్నారు. కానీ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది కూడా వాళ్ళకి తెలియదు. సో ఆ ప్రాసెస్ ఒకసారి మా కోసం నేను చెప్తాను. ఇప్పుడు మీ ఇంటి దగ్గరలో ఒక హాస్పిటల్ ఉందమ్మా. సో మీరు వెళ్ళి హాస్పిటల్లో ఓనర్షిప్ ఇవ్వమంటే ఇవ్వరు అనుకోండి. దాన్ని ఏమంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అంటారు. ఓకే. ఓనర్షిప్ ఇవ్వని కంపెనీస్ ప్రైవేట్. ఓకే. పబ్లిక్ లిస్టెడ్ లిమిటెడ్ కంపెనీస్ అంటారు. అందులో మీకు ఓనర్షిప్ వస్తుంది. అవి ఎక్కడ ఉంటాయి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ అంటే? స్టాక్ మార్కెట్. ఓకే. స్టాక్ మార్కెట్ అంటే మన వెజిటబుల్స్ కొనే మార్కెట్ని వెజిటబుల్ మార్కెట్ అంటాము, మనం వస్తువులు కొనే మార్కెట్ని సూపర్ మార్కెట్ అంటాము. కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోవాలంటే స్టాక్ మార్కెట్లో తీసుకోవాలి. ఓకే. స్టాక్ మార్కెట్లో ఓనర్షిప్ ఎలా తీసుకోవాలి? ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పాన్ ఉండాలి, ఆధార్ ఉండాలి, ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. తీసుకుంటే మీరు ఏ కంపెనీలో అయినా ఓనర్షిప్ తీసుకోవచ్చు. 5,000 కంపెనీస్ ఉంటాయి, లిస్ట్ వస్తుంది, గూగుల్ వస్తుంది. దీని ఇక్కడ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు డబ్బు మల్టిప్లై కావాలంటే ఒకే కంపెనీలో మీరు ఓనర్షిప్ తీసుకుంటే ఆ కంపెనీ మల్టిప్లై అయితే మీకు డబ్బు మిక్కిలి మల్టిప్లై అవుతుంది. ఓకే. ఒకవేళ ఆ కంపెనీకి లాభాలు రాకపోతే మీ డబ్బు అక్కడే ఉంటుంది 10 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు. ఒకవేళ ఆ కంపెనీకి నష్టాలు వస్తే మీ డబ్బు పోతుంది. ఓనర్షిప్ ఏంటి? లాభాలు పంచుతారు, లాభాలు వస్తే, నష్టాలు వస్తే డబ్బు జీరో అయిపోతుంది. సో మనకి నేను మన సోషల్ పోస్ట్ ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేది అంటే, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఒక కంపెనీ తీసుకోవద్దు, 30 కంపెనీలో తీసుకోండి. ఓకే. దాన్ని సెన్సెక్స్ అని. ఫైన్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 30 కంపెనీస్ సెన్సెక్స్ అని కొడితే మీకు గూగుల్లో టాప్ 30 కంపెనీ, ఇండియాలో అంతకు మించిన పెద్ద కంపెనీస్ ఉండవు. ఆ 30 కంపెనీస్లో మీ డబ్బు వెళ్ళిపోతుంది. సెన్సెక్స్ ఫండ్ అంటారు. ఓకే. అంటే మనం ఇన్ని కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మినిమం అవి లక్షల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 100 రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫైన్. ఇదే కదా నేను ఎడ్యుకేట్ చేసేది ఏమిటంటే అమ్మా, ట్రేడింగ్ చేయొద్దు. స్టాక్ మార్కెట్లో 2 రకాలు ఉంటాయి. ట్రేడింగ్, స్పెక్యులేషన్లో డబ్బు మొత్తం పోయే అవకాశం ఉంది. ఎక్కడైతే డబ్బు మొత్తం పోయే అవకాశం ఉంటుందో దాని జోలికి వెళ్ళొద్దు. ఓకే. వారెన్ బఫెట్ గారు చెప్పిన సూత్రం ఏంటంటే, డబ్బు మొత్తం రిస్క్ ఉన్న చోటకి వెళ్ళొద్దు. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఏంటంటే ఫాలో ది రూల్ నెంబర్ 1. గుడ్. అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టారు మీరు, 95,000 అయింది. మన జీవితం ఏమన్నా ఇబ్బంది పడుతుందా? లేదు.
పడదు. కానీ ₹1,00,000 జీరో అయిపోయింది అనుకో, 1,00,000 పోతే కూడా ఇబ్బంది పడకపోవచ్చు. కానీ 30 లక్షలు 50 లక్షలు పోతే అవుతుంది సార్. నేను ఒక 10 ఏళ్ల పాటు సంపాదించుకుని 50 లక్షలు పోయింది అనుకోండి, జీరో అయిపోయింది అనుకోండి, అవును సార్. నేను అప్పుల్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, నేను ఏదన్నా మా ఫ్యామిలీకి తల చూపించలేక ఏదన్నా అగాచ్యం చేసుకుని నా కుటుంబం రోడ్డును పోయి, అలా ఎంతో మంది యూత్ ట్రేడింగ్ చేసి నష్టపోయి ఇబ్బంది పడుతున్నారు. క్రిప్టోలో పెట్టి నష్టపోయి ఇబ్బంది పడుతున్నారు. పాంజీ స్కీమ్స్లో పెట్టి ఇబ్బంది. ఇవి కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్ లీగల్. సెన్సెక్స్ ఫండ్ కావచ్చు, నిఫ్టీ ఫండ్ కావచ్చు. నిఫ్టీ అంటే టాప్ 50 కంపెనీస్ ఇన్ ఇండియా. నిఫ్టీ అని కొడితే మీకు వచ్చేస్తాయి 50. అంటే అంతగా మించిన పెద్ద కంపెనీస్ ఉండవు. మీరు అనొచ్చు, ఇప్పుడు ఈ పెద్ద కంపెనీస్ కూడా 1-2 దెబ్బతింటాయి కదా, అప్పుడు ఆ కంపెనీని బయటికి పంపించేస్తారు ఆ నిఫ్టీ నుంచి. మళ్ళీ వేరే, ఇప్పుడు సెన్సెక్స్ 30 స్టాక్స్లో ఒకప్పుడు జొమాటో ఎటర్నల్ లేదు. మీరు పొద్దున్న లేస్తే జొమాటోలో ఆర్డర్ ఇస్తారు, ఏది ఫుడ్ కోసం. అంటే మీరంటే మన ప్రజలు, చూసే ప్రజలు, అందులో ఓనర్షిప్ తీసుకోవడానికి ఇష్టపడరు. అంటే ఇక్కడ నేనేం తీసుకోవచ్చు, ఒకే కంపెనీ తీసుకుంటే నష్టపోతుందని తెలిసి ఒక్కోసారి భయపడి తీసుకోరు. సో అందుకే నేను ఒక కంపెనీని ప్రమోట్ చేయకుండా ఇక్కడ కంపెనీ పేర్లు అర్థం కావడం చెప్తున్నాను. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకుంటే ఒక కంపెనీ నష్టపోయినా మిగతా కంపెనీస్ మిమ్మల్ని లాక్కొస్తాయి. ప్రతి ఒక్కరు ప్రెస్టేజ్ కుక్కర్ వాడతామమ్మా ఇంట్లో, కానీ ప్రెస్టేజ్లో ఓనర్షిప్ తీసుకోమంటే దివాలా తీస్తుంది అంటాం. ఎస్బీఐ బ్యాంకు భారతదేశంలో 60-70 కోట్ల మందికి అకౌంట్స్ ఉన్నాయి. మనం ఎస్బీఐ బ్యాంక్లో ఓనర్షిప్ తీసుకోం. అంటే నేను చెప్పేది ఒక కంపెనీని ప్రమోట్ చేయటం కాదు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకుంటే లాంగ్ పీరియడ్లో మీకు డబ్బు మల్టిప్లై అవుతుంది. ఏమిటి హేతుబద్ధత అంటే, ₹100 45 ఏళ్ళ క్రితం ₹100 ఈరోజు ₹77,000 సెన్సెక్స్లో పెడితే, కేవలం 30 స్టాక్స్లో పెడితే. అంటే ₹1,00,000 7,70,00,000 అయింది. అదే నిఫ్టీలో పెడితే ₹1,00,000 ఈరోజు 24 లక్షలు అయింది. అంటే డబ్బు మల్టిపుల్ అవుతుంది. ఎంత మల్టిపుల్ అవుతుందో 12 to 14% మల్టిపుల్ అవుతుంది. అయితే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, రిస్క్ ఉంటుంది. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ పెరగదు, ఒక్కొక్కసారి 2-3 ఏళ్ళు పెరగకపోవచ్చు. గత 2 సంవత్సరాలుగా ఏమిటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, యుద్ధం వల్ల. అంటే ఎందుకు యుద్ధం వల్ల ఎఫెక్ట్ పడుతుందంటే, కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ రకరకాల పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటాయి. లాంగ్ రన్లో ఏమిటంటే కంపెనీ ప్రాఫిట్స్ని బట్టి మీకు షేర్ వాల్యూ పెరుగుతుంది, మీకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, డివిడెండ్స్ రూపేనా లేదా క్యాపిటల్ అప్రిసియేషన్. సో నేను ఎస్పెషల్లీ మీ ద్వారా ప్రజలకు ఏం చెప్తున్నానంటే, డబ్బుని మల్టిప్లై చేయండి, డబ్బుని యాడ్ చేయొద్దు, రిస్క్ తీసుకోండి. అంటే పెద్దవాళ్ళ గురించి కాదు, 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు రిస్క్ తీసుకోలేరు, వాళ్ళకి క్యాష్ ఫ్లో కావాలి. మీలాంటి యూత్ ఎస్పెషల్లీ 10 years 15 years తర్వాత మీరు ఇంట్లో కూర్చున్నా కానీ మీకు ప్యాసివ్ ఇన్కమ్, అంటే లైఫ్ లాంగ్ మీకు డబ్బును సమకూర్చి పెట్టాలి. మామిడి చెట్టు పెట్టారు, 5 years తర్వాత లైఫ్ లాంగ్ మీకు పండ్లు వస్తాయి. సో డబ్బును సమకూర్చి పెట్టాలంటే నేనేం చెప్తానంటే, ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్ ఆర్ బాండ్స్, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పెట్టుకోవచ్చు, మల్టీ అసెట్ కోసం, అసెట్ అలొకేషన్ కోసం. సో రియల్ ఎస్టేట్ మంచిదే, కానీ మధ్యతరగతి వాళ్ళు వెంటనే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయలేరు. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో రీట్స్ అండ్ ఇన్విట్స్ అంటారు. అంటే హైటెక్ సిటీలో ఉన్న పెద్ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని ఇప్పుడు రీట్స్, కమర్షియల్ కాంప్లెక్స్, మ్యూచువల్ ఫండ్స్ సెబీ దగ్గర లిస్ట్ అయితే అనమాట. వాళ్ళు అద్దె మనకి ఇస్తారు మనం ఇన్వెస్ట్ చేస్తే. అలా రీట్స్ అండ్ ఇన్విట్స్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డబ్బును సమకూర్చాలి, డబ్బును మల్టిప్లై చేయాలి, పనిలో పెట్టాలి, లీగల్గా ఉండే దగ్గర పనిలో పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో గైస్, చూస్తున్నారు కదా సార్ ఏం చెప్తున్నారు. డబ్బును ఎలా సంపాదిస్తుంది అనే క్వశ్చన్ మనకు వచ్చింది. సో సార్ ఇచ్చిన ఆన్సర్తో మనకి ఆన్సర్ వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు నుంచే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి, డబ్బుతోనే పెంచండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు.